భయంతో. ఈ 3వ వచనంలో గొల్లలతో చెప్తున్నాడు భయపడొద్దని. ఏమండి, దేవుడు లేనటువంటి జనాంగానికి భయమే. ఎవరైతే యేసు దగ్గరికి రాలేదో ఈ రోజు భయపడకపోతే రేపు భయపడాల్సిందే. ఆ నిత్య నరకాగ్ని చూసినప్పుడు, ఆ నిత్యాగ్ని చూసినప్పుడు ఖచ్చితంగా భయపడాల్సిందే. బ్రతికినంత కాలం నాకు ధనం ఉందని, అధికారం ఉందని, అహం ఉందని, అది ఉందని, ఇది ఉందని విర్రవీగి మనిషి సజీవుడైనటువంటి దేవుని ఎరగలేకపోతున్నాడు. సజీవుడైనటువంటి దేవుని ఎందుకు వచ్చి రక్షణ పొందలేకపోతున్నాడు. రక్షణ పొందలేకపోతే ఆ బాధ నీవే అనుభవించాలి. యేసు నువ్వు నమ్ముకుంటే ఆయన పెరిగింది లేదు, నువ్వు నమ్ముకోకపోయినా పెరిగింది లేదు. ఆయన నువ్వు యేసయ్యను ఆరాధిస్తే ఆయన పెరిగింది లేదు, నువ్వు ఆరాధించకపోయినా ఆయన పెరిగింది లేదు. ఆయనకి నష్టమా? ఏమండి, నువ్వు ఆరాధించకపోతే ఆయనకి నష్టమా? నువ్వు దేవుని కలిగి ఉండకపోతే, యేసుని కలిగి ఉండకపోతే ఆయనకి నష్టమా? ఎవరికి నష్టం? దేవుడికి అస్సలు నష్టం లేదు. ఏమండి, కానీ నీకే నష్టం. ఆ నష్టం నువ్వు వెన్నడం కూడా నువ్వు పూడ్చుకోలేవు. 10 సమస్యలను మనం ఒకరోజు కాకపోతే 2వ రోజు మనం పూడ్చుకోగలుగుతాం. ఆ సమస్యలకు సొల్యూషన్ వస్తుంది. కానీ ఎన్నటికీ కూడా నీవు తీర్చలేనటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే యేసయ్య సన్నిధిలో నువ్వు రక్షణ పొందకపోతే నేను మరలా రక్షణ పొందాలి ఎలాగా అంటే నీకు కుదరదా. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. దీనికి మరొక ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే లేదు. ఆయన నామమున మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది. మరి ఏ నామమున రక్షణ కలగదు? ఎందుకండి ఇంత గట్టిగా చెప్పేది? తెలుసుకోరు ఆయన, లేకపోతే నువ్వు నష్టపోతావు. ఆయన నాశనాన్ని ఎవడు తప్పించలేడని చెప్తున్నాను. నేను మూర్ఖంగా నేను పోతాను రాంటి పోయి చేసింది తల్లిదండ్రులు కూడా ఏమంటే మూర్ఖంగా పోతారే. ఇంతవరకు కన్నాను, మోసాను, చేశాను, నువ్వు మాట్లాడట్లే, నీకు కర్మరా బాబు, నీ ఇష్టం ఏడు అంటాను తప్ప ఇంకేమైనా చేయగలుగుతారండి? ఏమీ చేయలేరు. ఇక నా కర్మనే మోస్తాను, నేను బాధపడతా, ఇలాగే ఉంటాను అంటే ఎవడేం చేయలేడు. మొండోడి కంటే రాజు బలవంతుడా? మొండోడు బలవంతుడా, రాజు బలవంతుడా? రాజు బలవంతుడా? మొండోడే బలవంతుడే. ఏంటి మనకు తెలుసు కదండి 18వ అధ్యాయంలో ఏంటి ఎంత మొండిగా పట్టుకుంటారు విధవరాలు. ఎటువంటి సహాయం లేదు, ఎటువంటి ఆధారం లేదు, ఏ యొక్క స్తోమత లేనటువంటి మనిషి నా తగు తీర్చయ్యా అని చెప్పి ఆ రాజుగారి దగ్గరికి వస్తే ఆ దేవుడికి భయపడ్డంట, మనిషికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? ఓహో నాయన, ఏం మామూలుగా లేదు. ఏమండి, నువ్వు ఎలవమ్మా అంటే వచ్చి నన్ను నా ప్రాణం తెస్తుంది. 10 మందిలో ఏం చెప్పలేడు, అది కసరలేడు. ఏమండి, తన ప్రోటోకాల్ లేకపోతే తనకు ఉన్నటువంటి హోదా, తన డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవాలి కదా. 10 మందిలో ఏం నిశ్చిగా మాట్లాడలేకపోతున్నాడు. ఏమో మన్నారా 10 మందిలో దిగుతూ ఉంటాం మనం కాదన్నాక మరలారా. ఏంటి, సెంట్రల్ బ్యాంక్ లో లోన్ కోసం నేను 3 సంవత్సరాలు తిరిగా 50,000 కోసం. ఆయనకి ఇవ్వటానికి ఇష్టం లేదు అతనికి. ఆ మేనేజర్కి బ్యాంకు నాకు లోన్ ఇవ్వటానికి ఇష్టం లేక రేపు బుధవారం రేపు ఏ రోజు బుధవారం వస్తే మళ్ళీ బుధవారమో లేక సోమవారమో గురువారమో పోస్ట్ పోన్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత ఆయనకి జాలి వచ్చింది. ఆయనకి నీకేం కావాలో నేను చేసి పెడతాను, కానీ నాకు కావాల్సినవి అవి చేయగలవా అని అడిగాడు. సరే చేస్తానండి అన్న. ఆ ఎస్టిమేషన్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక రూల్స్ లేవు అక్కడ. ఆయన ఒప్పుకున్నాడు కదా, రూల్స్ లేవు. ఆ రూల్ అన్నాడు, ఈ రూల్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఎన్నెన్నో పెట్టాడు. కానీ ఏమీ లేవు. ఇక ఇస్తానని కమిట్ అయిపోయాడు. ఇక ఇవ్వటానికి ఏం కావాలో ఆయనే చెప్తున్నాడు. ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి. వద్దనుకుంటే అలా ఉంటుంది, కావాలనుకుంటే అలా ఉంటుంది కదా. యేసయ్య తప్ప మనకు ఆధారం లేదండి. కలుపుతో ఆ మాట
దూత చెప్తున్నాడు, భయపడద్దు. గొల్లలతో ఆ మాట చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. గొల్లలు ఎక్కడున్నారు? ఊరు బయట ఉన్నారు. ఎక్కడున్నారండి? బయట ఉన్నారు. ఏమంటే కుష్టి వ్యాధి గల వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఈ బయట ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇక మనుషులతో ఉండేవాళ్ళు కాదండి, మనుషులలో ఎన్నిక చేయబడిన వాళ్ళు కాదు. ఊరు సమాజంతో వీళ్ళు పూర్తిగా వేరుగా ఉంటున్నవారంటే ఏదో ఒక డిఫెక్ట్ వారికి ఉంది, అందుకని వారు బయట ఉన్నారు అని అనుకున్నారు. ఆదాము అవలైనటువంటి వారు పాపం చేశాక తినవద్దు అన్న పండు తిన్నాక ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారు. బయటికి పంపించేశాడు యేసయ్య. ఏం చేశాడండి? యేసయ్య బయటికి పంపించేశాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నిన్ను కలుగు చేసి నీకు నా ఊపిరిచ్చి నీకు నా జీవం ఇచ్చి నిన్ను నా రూపంలో చేసుకుని నిన్ను ఎంతగా ప్రేమించాను. ఇంతగా ప్రేమిస్తే నాకు నమ్మక ద్రోహం చేసి నా మాట వినకుండా వాడెవడో మధ్యలో వాడు వస్తే వాడి మాట విని నేను తినవద్దన్న పండు నీవా తిన్నావు. అబ్బాయి ఎంత బాధ అండి! నమ్మక ద్రోహం ఎంత బాధ అండి! తెలియకేది చేసేసాడంటే అది వేరే విషయం. దేవుని ప్రేమ తెలిసి, దేవుని సహవాసం తెలిసి, దేవుని యొక్క బలం తెలిసి, దేవునితో కొన్ని దినాలు ఏంటి ఉదయకాలం సాయంకాలము నిత్యము దేవునితో గడిపినటువంటి వ్యక్తులు వీళ్ళు. దేవుని గురించి తెలీదా? దేవుని ప్రేమ గురించి తెలీదా? దేవుని సహవాసం గురించి తెలీదా? ఏమండి, ఆదాముకి అక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క ప్రక్కలో ఏమండి ఆ ప్రక్కడేముక చేసి తీసుకొస్తే ఆవిడ గురించి ఏ ప్రవచించి మాట్లాడాడు? ఈమె నరుల్లో నుండి తీయబడింది, నారి నా శరీరంలో నుండి. నరుడెవడు? అతనే కదా. నాలో నుండి తీయబడ్డావు నీవు, నాలో సగభాగం నారి అని ఆయనకి తెలియకుండానే ప్రవచించి చెప్పగలిగిన వాడు. అంతగా ఏమిటి దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని ఎరిగినటువంటిది ఆదాము. కాదండి, యేసయ్యను కాదని, యేసయ్య ప్రేమ కాదని, యేసయ్య చెప్పిన మాట కాదని ఏం చేశాడు? తినొద్దన్నా. ఆ పండు తింటే ఏమవుతుందో నాకు తెలియదు. నాకు తెలిసి ఏం కాదు. నాకు తెలిసి ఆ పండు తింటే ఏం కాదు. కానీ అసలు వారం మంది ఎక్కడో తెలుసా? నేను తినొద్దన్నా నువ్వు తిన్నావు, దర్శా. నేను తినొద్దన్నాను, నువ్వు తిన్నావు, దర్శాలు. అంతే, అయిపోయింది అక్కడ ఈ సంగతి. ఏం చెప్పాడు? నువ్వు తింటే చస్తావు, నువ్వు తింటే చస్తావు ఖచ్చితంగా చెప్పాడు కదా. మరి ఆ మాట నెరవేరాలి కదా. నువ్వు తిన్నంత వరకు నువ్వు బాగుంటావు, నువ్వు తిన్నంత వరకు జీవంతో ఉంటావు, నువ్వు తిన్నంత వరకు నా సహవాసంలో ఉంటావు, నువ్వు తిన్నంత వరకు నాతోనే నాలో ఉన్నటువంటి సర్వస్వానికి నువ్వు హక్కుదారుడుగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నా హద్దు దాటి బయటికి వెళ్ళావో నేను మావాడు కాదు. నువ్వు అంతే, నా వాడు కాదు నువ్వు. కాబట్టి బయటికి పోయాడు. ఏమండి, బయటికి పోయాడు. ఎప్పుడైతే తిన్నాడో, తిన్న తర్వాత యేసయ్య వచ్చాడు. వచ్చి ఆదాము నువ్వు ఎక్కడా అని అడిగాడు. ఆదాము చెప్పిన సమాధానం చెప్పండి ఒకసారి నాకు. అయ్యా ప్రభువా, నీ స్వరం నేను వినినప్పుడు నేను భయపడి చెట్టు చాటున. ఎక్కడొచ్చింది భయం? ఎప్పుడు వచ్చిందండి? తినక ముందు పిలిచినప్పుడు వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చినాడు. తిన్న తర్వాత ఏమండి అదే స్వరము, అదే ప్రేమ, అదే తండ్రి దగ్గరకు వచ్చి ఆదాము అదే ప్రేమతో పిలిచినప్పుడు భయం ఎందుకు వచ్చిందండి? ఆ భయం గురించి దూత మాట్లాడుతూ వచ్చాడు. ఆ భయం గురించి దూత మాట్లాడుతూ వచ్చాడు. జకర్యాతో మాట్లాడాడు, భయపడొద్దు. మరియాతో మాట్లాడాడు, భయపడొద్దు. గొల్లలతో చెప్పాడు, భయపడొద్దు. ఆ రోజు మీరు బయటకు నెట్టివేయబడ్డారు, కానీ ఈ రోజు మీరు ఎంత చేర్చబడతారు.
మీరే నాయకులుగా, మీరే ఏమండి ఏలేవారుగా, ఏమండి ఒకరికి ఎన్ని తలాంతులు? 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి ఏంటి వాటిని రెట్టింపు చేస్తున్నాడు. అందరికి ఏం చెప్పాడండి? నాతో పాటు మీకు కూడా వర్తిస్తున్నా, ఇదిగో 5 సంపాదించు, 5 పట్టణాల మీద అధికారి అవుతాం. ఆదామును దేవుడు ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, చదవండి ఆ మాట 1:28, భూమిని నిండించండి. ఇంకా చదువు. ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏలన్నారు చూడండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ఏలుడి ఏలికగా ఆదాముని చేశాడు. ఈరోజు 1, 2, 2, 4, 5, 10 చేసిన వాళ్ళకి అదే ఏలుబడిస్తున్నాడు. ఆ ఏలుబడిని పోగొట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసయ్య. ఆయన పొత్తుగుడ్డలతో చుట్టుబడి పశువుల బాగలో మరొండ పెట్టాడు. మీరు ఎవరికి చెప్పాడండి? ఫస్ట్ శుభవార్త ఎవరికి వెళ్ళింది? ఏమండి? ఎవరండి గొల్లలో? గొల్లలో ఎవరండి? అసలు గొల్లలంటే ఎవరండి? అయ్యి బాబు, అసలు మా ఇంటి గొల్లలంటే కాపరులు. ఈ రాత్రి మనందరితో కూడా దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు. ప్రతి సేవకుడితో, మన సంఘాలతో ఉన్నప్పుడు, మన సంఘ బిడ్డలతో ఉన్నప్పుడు, మన సంఘ పరిస్థితి చూసినప్పుడు, చర్చలు చూసినప్పుడు, ఏమిటి వచ్చినటువంటి ఆ యొక్క ఇన్కమ్ చూసినప్పుడు, ఆ పరిస్థితులు చూస్తున్నాడు, సేవకు వచ్చిన విధానం, వచ్చిన తర్వాత వచ్చిన ఏంటి కష్టాలు, ఆ కష్టాలు, ఈ బాధలు, ఆ ఇరుకులు అన్ని చూసినప్పుడు, అమ్మో యేసయ్యా నన్ను సేవకు పిలుచుకున్నావు, నేనేం చేయాలి ఆయన అని స్థిరపడినాడు. భయం అంటే తెలియదండి. దేవుని పిలుపుకు లోబడి ఏమీ లేకపోయినా కూడా సేవకు అడుగు కట్టుకుని వస్తారు చూసారా, వారి జీవితంలో అడుగున భయం ఉంటుందండి. సేవలో భయం ఉంటుంది. దేవుని కొరకు సేవ చేయడానికి, ఆత్మను సంపాదించడానికి, దేవుని యొక్క రాజ్యం నిర్మించడానికి నువ్వు ఆహార నిశలు ప్రయాసపడి కష్టపడుతున్నావు అంటే నీ సేవలో, నీ జీవితంలో నీకు భయం ఉంటుంది. నేను చేస్తున్న దాన్ని బట్టి నేను ఎలా ఈ సేవ చేయాలి, నేను ఎలా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి, ఎలా దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉండాలి. ఈరోజు అనేక మంది దేవుని కొరకు ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. దేవుడు సేవకులు, కాపరులు వచ్చినప్పుడు చాలా బాగుంది, ఆరంభం ఎంత బాగుందో, కానీ కొనసాగుతున్నప్పుడు మాత్రం చాలా కష్టంగా మారిపోతుంది. ఏంటి కారణం అంటే ఎదురైనటువంటి కష్టాలు. మనం ఏం చేయాలి? అన్నీ అమర్చిపెట్టి మీరు వచ్చిన వాక్యం వినాలి అని చెప్పాలి. ఏమండి? మన కోసం ఎవడైనా సిద్ధం చేస్తాడా? ఏమండి? స్టేజ్ కడతారా? ఏమండి? మన వైరింగ్ మనమే చుట్టుకోవాలి, మన పనులు మనమే ఊడేసుకోవాలి, ఆ స్టేజ్ కట్టాలి. ఏమండి? అవన్నీ కట్టుకొని అన్ని బాధలు పడి ఏమండి ప్రార్థన చేసి ప్రారంభిస్తే నేను మాట్లాడుతానండి, నేను నాట్యం చేస్తానండి. వాళ్ళు నాట్యం చేయడానికి, వాళ్ళు పాటలు పాడడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత బరువు మోస్తావో, ఎంత భారం మోస్తున్నావో వారికి తెలీదు. ఆ శామ్యానుడు ఫోన్ చేసినప్పుడు భయం, బింగ అంత అవుతుందో. ఏమంటే అందుకనే మొట్టమొదటిగా అరే ఈరోజు మీరు కాపుర్లకు ఉన్నారు, కానీ రేపు ఏలికలుగా మాట్లాడారు. భయపడద్దు. ప్రియ సహోదరి సహోదరు,
నా జీవితంలో నేను భయపడుతుంటాను. I have fear. I have fear. I scared about my life. I scared about my church. I scared about my everything. ప్రతి విషయం కొరకు భయపడ్డాను. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ మొదట ఉన్నటువంటి భయాన్ని కొంచెం 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 తీసేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదనేటువంటి స్థితికి దేవుడు తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, నిజంగా దేవుని యొక్క ప్రేమతో నన్ను మరీదాస్ గారు ఎందుకు పిలిచారు నాకు తెలియదు. ఆయన ఇంటెన్షన్ నాకు తెలియదు. ఏమండి, వాస్తవాన్ని చెప్తున్నాను, ఎంత దూరం రావడం మాకు ఇష్టం లేదు. ఎస్, 100% ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే ఏదైనా సరే మొహమ్మద్ చక్కగా ఉంటుందో చెప్పడం నాకు అలవాటు. నాకు ఇష్టం లేదు. ఎందుకు అంత దూరం నన్ను పిలుస్తాడు ఎంత బిజీలోను? ఏమండి, అది పెట్టుకున్నాం, ఇది పెట్టుకున్నాం, ఇక్కడే నిద్ర లేకుండా ఆ బాధ ఈ బాధ పడుతున్నాం. అంత దూరం మళ్ళీ ఏమండి పిలుస్తున్నాడు. ఎట్లా రావాలి? అమ్మగారు కూడా రావాలి. అమ్మగారు వచ్చారంటే అమ్మగారితో పాటు ఇంకో నలుగురు వస్తారు. ఆ నలుగురు పోయి మాతో అక్కడ వచ్చాడు. ఎందుకో తెలుసా? భయపడ్డాం. అయ్యి బాబు అంత దూరం వస్తే మళ్ళీ వస్తే నెక్స్ట్ కార్యక్రమానికి దాని ఇంపాక్ట్ వస్తుంది. ఏమండి, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తానని చెప్పి మాతో పాటు మా నాన్నగారు తీసుకొచ్చాను. ప్రతి నిమిషం ప్రతి గడియ ఎన్నో సమస్యలతో కష్టాలతో సేవ చేస్తున్నాం మనకు తెలుసు. కానీ మన సేవ దేవునికి ఇష్టంగా మారాలి. ఎలా మారాలండి? మన సేవ దేవునికి ఇష్టంగా మారాలి. ఎప్పుడైతే మన సేవ దేవునికి ఇష్టంగా మారుతుందో మనకి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చివరి మాట ఏముందండి? ఇందాక నేను చదివించినటువంటి మొదటి మాటలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని. ఎవరికండి? ఎవరికండి? ఆయనకి ఇష్టమైన వాళ్ళకి. ఎవరికండి సమాధానం? ఎవరికి ఇస్తాడండి సమాధానం? ఎవరికి ఇస్తాడు? ఆయనకి ఇష్టం వాళ్ళకి ఇస్తాడు. నీకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తారా? ఏమండి, నీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరు? ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు సమాధానం. ధనవంతుడితో అబ్రహాం చెప్పాడు. ఏం చెప్పాడు? అబ్రహాము ధనవంతుడు ఎప్పుడు నరకంలో ఉన్నాడు. లాజరును చూసి, అయ్యా ఆ లాజరు నా పశువు పంపించు, ఒకవేళ అతను చిటికి వేలు ముంచి ఒక చుక్క నా నాలుక మీద వేస్తే నేను తాలుకుంటాను అన్నాడు కదా. ఆ సమయంలో అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు ఏంటండి బ్రతికినంత కాలం చెప్పాం. ఒరే దేవుడిని ఎరగరా నాయనా, ఏసే దగ్గరికి రా, నువ్వు వస్తే నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది చెప్పాం. లాజరు ఎంత చక్కగా చెప్పుంటాడండి. తన జీవితమే ఒక మాదిరిగా పెంచుకున్నాడు కదా ఎదురా. ప్రతిరోజు ఆ లాజర్ని ధనవంతుడు చూస్తున్నాడు, ప్రతిరోజు హీనంగా చూస్తున్నాడు, ప్రతిరోజు వేలు చేస్తున్నాడు, ప్రతిరోజు కించపరుస్తున్నాడు. అదే లాజర్ని. కానీ అదే లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రోమున అనుకున్నాడు. ఈ రోజు ఆ నీళ్ళు ఎవరు పోయారంట? ఎవరు పోయాలండి? నాకు ధనం ఉంది, నాకు భాగం ఉంది, నాకు భాగ్యం ఉంది అంటున్నావే, రేపు పొద్దున నీళ్లు పోసేవాడు ఎవడు? ఏమండి, కానీ అక్కడ అబ్రహాం చెప్పినటువంటి మాట, నీవు నీ బ్రతుకు దినములన్నిటను సుఖం కాదండి. అక్కడ ముందు నీకిష్టం వచ్చినట్లు, నీకిష్టం ఎవడైనా సరే, నాకు ఇష్టం అండి, నా ఇష్టం అంటే నేనేం చేస్తాను? ఏమండి, నా ఇష్టం
మరి కాదురా చేయాల్సింది, అలా చేస్తున్నావేంటి, ఇలా కదా ఉండాల్సిందని మనం చెప్తా ఉంటాం. ఎలవయ్యా చెప్పావు కానీ నా ఇష్టం అన్నాడు అనుకో, మరి నాయన నీ ఇష్టం రా పాపం ఏం చేస్తాం అని పక్కకి వెళ్తాం. ఆడి బూతులో దులుతానంటే నా ఇష్టం అంటే, ఏమిటి నిప్పుల మీద దులుతానంటే నా ఇష్టం అంటే, మరి బాబు దూకిన తర్వాత కదా వివరం వచ్చేది నీకు. అంత అయిపోయిన తర్వాత కదా నీకు వచ్చేది వివరం. అంత అయిపోవాలి, సౌరం అయితేనే కానీ ఎక్కడ తలవాల్చుడు అక్కడ వచ్చి నీ ఇష్టం చేసుకో అన్నాడు. చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చూసుకోవచ్చు కదా ఏమైందనండి. అడే చేస్తాడే అని కూర్చున్నాడు. అంత మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఏముంది అక్కడ, ఏంటి చేసావు అది చూసుకోవాలి కదా. నీ జీవితం అంతా అయిపోయిన తర్వాత, నీ బ్రతకంతా అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడి నీకేమీ నీ బ్రతుకు కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. కానీ లాజరు అయితే అలా బ్రతకలా. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకలా, దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. ఏమిటి నా హృదయంలో దేవునికి ఆయాస్కరమైన దేవుడు ఉందా? నా జీవిత కాలంలో దేవునికి ఇష్టం కార్యం ఏమైనా ఉన్నాయా? ఎలాంటి పాపం, ఎలాంటి దోషం, దేవునికి ఆయాస్కరమైన నాలో ఏమున్నాయి? తాగుడు, వ్యసనం, వ్యభిచారం. అనేక మంది ఇష్టానుసారంగా వారు చేయగలుగుతున్నారు. దే హ్యావ్ దేర్ కంఫర్టబిలిటీ. వారు ఏదైనా చేయడానికి వారికి సౌకర్యం ఉంది, వారికి సాగుతుంది, చేసుకుంటున్నారు. కానీ చేసుకున్న తర్వాత దాని ఫలితం అనుభవించడం చాలా కష్టం. చెప్పినంత కాలం చెప్పి వదిలేస్తాం మనం, అయిపోయింది, మనం ఏం చేయలేము. వదిలేస్తాం. నాకు ఇష్టం అంటే ఏం చేయలేము. కానీ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకు. ఇది వద్దంటే వద్దు, ఇక తీసేయి. నీ జీవితాన్ని ఫలవంతంగా, ఆశీర్వాదకరంగా, దేవునికరంగా చేయడానికి యేసయ్య నేను కోరుకుంటున్నాడు. అందుకే నేను అంటున్నాడు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. భూమి మీద ఎవరికి సమాధానం అండి? ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టమైన వాళ్ళు? ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరు రాయబడింది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. విశ్వాసం లేకుండా ఎవరి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎవరి ఎడల విశ్వాసం ఉండాలి? దేవుని ఎడల విశ్వాసం ఉండాలి. దేవుని యందు నమ్మిక ఇచ్చి, దేవుని ఆధారం చేసుకుని, దేవునితో నువ్వు నడిచినట్లయితే నువ్వు ధన్యుడు, దేవునికి ఇష్టడు అయిపోతావు. దావీదు గురించి 13వ అధ్యాయంలో ఎవరు రాయబడింది? అపోస్తల కార్యాలు ఏమండి? నా ఇష్టానుసారుడైనా. ఎందుకండి అక్కడ ఒక మాట చెప్పాడు, అతడు నా ఉద్దేశములన్నీ దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడు దేవునికి ఇష్టడవుతాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చాలి, దేవుని ఆలోచన నెరవేర్చాలి. ఈరోజు మన సేవలో కానీ, మన సంఘంలో కానీ, మన పరిచయంలో కానీ దేవుని ఉద్దేశం లేకుండా కనుక మనం పనిచేస్తే, మనం ఎంత ప్లాన్ చేస్తే మన ప్లాన్లన్నీ ఎట్లా వ్యర్థమైపోయి ఏమండి? ఏమనుకుంటారంటాడు, ఇన్ని ప్లాన్లు చేసాం కదా, ఈ ప్లాన్లన్నీ ఎలా వ్యర్థమైపోయి. ఎందుకని? దేవుని ఉద్దేశానుసారమైనవి కావు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాస్కరంగా, దేవునికి దేవునికి ఏమండి అయిష్టంగా నువ్వు చేసినటువంటి పనులన్నిటిని బట్టి నువ్వు ఒకటి తలేస్తే నువ్వు కూడా జరుగుతుంది. నా సేవా జీవితంలో పెళ్లి చేసుకున్నప్పుడు మా అత్తామామలు నాకు చెప్పినటువంటి మాటలకి, పెళ్లి చేసుకున్నాక నాకు జరిగినటువంటి అనుభవానికి చాలా వ్యత్యాసం వచ్చింది. పెళ్ళైన 2వ రోజే మొత్తం అటు మా అమ్మోళ్ళు చేశారు, ఇటు అత్తోళ్ళు చేశారు. 2వ రోజున రోడ్డు మీద పడ్డవాడు. మేము కారణం ఏంటో తెలుసా? నేను సేవ చేస్తున్నాను. ఏమండి, నేను సేవ చేస్తాను అందుకు. ఆమె సేవకుడినే నేను చేసుకుంటానని సిరీస్ కంపెనీలో జాబ్ వదిలిపెట్టేసి ఆమె
నన్ను చేసుకున్నందుకు వాళ్ళు ఏమండి నేను సేవ చేస్తాను. ఆర్మడ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్లో నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే దాన్ని కాదని సేవ చేస్తానని చెప్పి నేను దేవుని దగ్గరికి వస్తే మా నాన్నోళ్ళు ఆయన కాదండి, మా నాన్న చనిపోయాడు. నన్ను కన్నా మా తండ్రి చనిపోయాడు. ఆయన ఆ రోజు రోడ్డు మీద పడ్డాను. పెళ్లికి ముందే 6 నెలల ముందు నేను రోడ్డు మీదకి వచ్చాను. దేవుడు 6 నెలలకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఏదో కొంచెం కుదురు పడతాను అనుకుంటే పెళ్లి చేశాక మళ్ళీ ఏమయ్యావు, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాను. 2 రోజులు ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఏమండి ఏమైనా ఉద్యోగం చేసి పని ఏదైనా చేయగలిగే స్తోమత ఉందంటే పని చేసే స్తోమత కూడా నాకు లేదు. ఏ పని రాదు, నాకు ఏ పని చేయలేదు, నేను రాదు. ఎట్ట బతకాలండి? ఏం చరిత్ర అయితే మరొకసారి ఎప్పుడన్నా వస్తే నా జీవిత చరిత్ర మొత్తం చెప్తాను. కానీ ఆ స్థితి నుండి ఈరోజు ఈ స్థితికి దేవుడు నన్ను, నేను చెప్పాను మీకు, ఎవ్వరు నాకు సహాయం చేయాలి. విజయవాడలో ఇల్లు వాకిల్ లేకుండా ఉండాలి అంటే ఎంత కష్టం అండి. ఇల్లు వాకిల్ కనీసం అందులోనూ మనం ప్రార్థన సేవ చేయడానికి కావాలంటే ఎక్కడంటే ఏదో కొంచెం స్థలం ఉందనుకో, మా దొడ్లో పెట్టుకోండి చిన్నగా ఏదో పాకేద్దాం అంటారు ఎవరైనా, పల్లెటూరు సైడ్ ఎవరు ఉంటే. కానీ అక్కడ అడుగు స్థలం కూడా చాలా ఖరీదు, పర్లేము చేయలేము. కానీ ఈరోజు దేవుడు విజయవాడలో మందిరాన్ని ఇచ్చాడు, తాడేపల్లిలో మందిరాన్ని ఇచ్చాడు, సొంత ఇల్లు ఇచ్చాడు. ఏమండి అన్నీ దేవుడు కలిగి నాకు చక్కగా ఇచ్చాడు. ఇవ్వటమే కదండి, నేను 10 మందికి నాకు తోచిన రీతిలో చేయగలిగే స్తోమతని దేవుడు నాకు ఇచ్చాడు. ఏమీ లేని 0 లెవెల్ నుండి దేవుడు నన్ను ఈరోజు స్థితికి వచ్చాడు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు నా లైఫ్ జర్నీ, ఇంకా కంప్లీట్ అవ్వలే. వీఆర్ ఆన్ ద వే టు గో టు ద డెస్టినేషన్. కానీ ఆ డెస్టినేషన్ ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంటుందని తెలుసు నాకు. దేవుడు ఆ స్థితిలో నన్ను పెట్టాడు, నన్ను నిలబెట్టాడు. ఈరోజు దేవుని యొక్క సేవ కింద నేను పడినటువంటి కష్టాలను బట్టి, నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదైనా ఒక చిన్న సలహా నీకు ఇవ్వగలిగితే ఏంటో తెలుసా, మనుషుల వైపు చూడద్దు, దేవుని వైపు చూడద్దు. నెవర్ 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 ఎప్పటికీ కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఏమండి ఆ యొక్క పొలములో ఒంటరిగా ఏమండి మందలతో పాటు ఒంటరిగా ఉన్నారు. కానీ ఆ ఒంటరి వారిగా ఉన్నటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క దూతను ప్రత్యేకంగా పంపించినటువంటి కారణం ఏంటో తెలుసా, వారు కాపరులు. ఈరోజు కాపరివి. ఏ కాపరివి నీవు? దేవుని యొక్క మందను కాచే కాపరివి నీవు. సొలొమోను అంటున్నాడు, నీ ప్రజలకు నేను ఏంటి ఆ పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం నాకు లేదు, నాకు ఆ జ్ఞానం ఇవ్వు. నీ ప్రజలను కాయటానికి, దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని ప్రజలను ఏమిటి గమ్యం వైపు నడిపించడానికి నువ్వు కాపరివి. యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివి నీవు. నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతే అపవాది నీ మీద దాడి చేస్తాడు. ఏ మాత్రం కొంచెం అనుమానం నీ మీదకి వచ్చినా, నీలోనికి వచ్చినా అపవాది చొరబడతాడు, దాన్ని పెరిగోతం చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడికి నిన్ను డివియేట్ చేస్తాడు. ఆదామును చేసినట్టు. ఆదాము ఆ రోజు కాపరే, ఏదోని తోటకు కాపరే, అక్కడ ఉన్నటువంటి మందులకు కాపరే, అక్కడ ఉన్నటువంటి పక్షులకు, అక్కడ ఉన్నటువంటి జంతువులకు, అక్కడ ఉన్నటువంటి సమస్తానికి ఆయన కాపరే. బయటికి తొలివేయబడ్డాడు. కానీ అదే కాపరి దగ్గర దూతొచ్చి, భయపడవద్దు, నీ కొరకు దావీదు పట్టణం నందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చీరా సంతోషించు, ఆనందించు, గంతులే. నీ జీవితంలో ఆనందము, సంతోషం, ఇక ముందంతా నీవు ఆనందమే. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టడవు కనుక. సహోదరి సహోదరులారా,
దేవునికి ఇష్టం అవటానికి విశ్వాసం అంటే కాదు, యథార్థత కూడా కావాలి. ఏం కావాలండి? యథార్థత కూడా కావాలి. సంఘంలో కానీ, సావులో కానీ, ఏమిటి నీ హృదయ స్థితిలో కానీ, ఏ స్థితిలో అయినా సరే యథార్థత చాలా అవసరం. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మాట చక్కగా ఉంది. యథార్థవంతులు దేవునికి ఇష్టలు. నీ సేవలో యథార్థత ఉండాలా, నువ్వు చేసే పనిలో యథార్థత ఉండాలా. నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు చేస్తున్న దానిలో దేవుని ఎదురు లెక్క అప్పగించవలసినటువంటి వారు కానీ ఉన్నావు. కాబట్టి యథార్థత నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. యథార్థంగా నువ్వు ఉంటే ఎవ్వరు నిన్నేం చేయలేరు. దేవుడు కూడా నిన్నేం చేయలేరు, అపవాది కూడా నిన్నేం చేయలేరు. ఏమండి? నిన్ను హానర్ చేయటమే దేవుడే. నీ యథార్థతను బట్టి, నీ కర్తను బట్టి. ఏమండి? షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం ముందు నిలబడితే ఏమండి చెప్పినటువంటి మాట ఏంటి? నువ్వు వదిలిపెడతావా, చస్తావా? నేను చచ్చిపోతావు, ఆ దేవుడు రక్షించగలడు. ఒకవేళ రక్షించలేకపోయినా నేను చచ్చిపోవటమే నయం. కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం ఎగ్జాక్ట్ గా నిలబడ్డారు. ఏంటి? ముగ్గురు వ్యక్తులు. ఏమిటి? అగ్ని ఏంటి? 7 అంతలు పెద్దగా చేయబడింది, పడేశారు. ముగ్గురు నలుగురయ్యారు. 3వ వ్యక్తి ఎవరు? ఏమండి? ఆ రాజే చెప్తున్నాడు, నేను చూస్తున్నప్పుడు ఆ 4వ వ్యక్తి దేవదూతుల ముఖములో పోలినటువంటి వాడు. నేను యేసు ఏమంది ముగ్గురిని కదా, మీరు ఎంతమంది చేస్తారు? ముందు బయటకు తీయండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు సేవలో నీతో పాటు యేసయ్య దేవుని యొక్క దూతగా నీ ప్రక్క నుండి నిన్ను నడిపించి నీ సేవను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా మహిమకరంగా మార్చిపోతున్నాడు. ఆయన ఇష్టడుగా నువ్వు ఉంటావా? ప్రార్థన చేసుకున్నాం కొద్ది నిమిషాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఆయనకి ఇష్టలుగా ఉండవా, ఇష్టం లేని వారిగా ఉండ ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ సెమీ క్రిస్మస్ లో దేవుడు దైవసేవకులు విజయవాడ ప్రాంతం నుంచి మనం మా ప్రాంతాన్ని నడిపించారు. నిజముగా భయపడవద్దు, మనకేమి లేదని భయపడవద్దు.